హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 234 హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఇది మొత్తం 11 పేజీల రూపంలో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 234 వేకెన్సీస్కి సంబంధించి ఏ వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ 11 పేజీలలో మనకు ముఖ్యమైన విషయాలు, చాలా విషయాలు అయితే ఇక్కడ రాయడం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ అనేది 1974 జూలై 15వ తారీఖు రోజు ఎస్టాబ్లిష్ చేయడం. ఈ విధంగా ఎన్ని కోర్సు టర్నోవర్ అవుతుంది, ఇదంతా కూడా క్లియర్గా అయితే రాయడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి 234 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ చేయడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇక్కడ చూసుకోవచ్చు, 15 జనవరి 2025 ఉదయం 9 గంటల నుంచి 14 ఫిబ్రవరి 2025 మిడ్ నైట్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికైతే అవకాశం ఉంది. ఇందులో చూసుకుంటే మనకు అన్నీ కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్ 4 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇందులో ఫస్ట్ చూస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి అందరికీ కూడా 30,000 నుంచి 1,20,000 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి 130 వేకెన్సీస్ ఉన్నాయి. 25 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ దీనికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ గమనిస్తే 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. ఇక మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు, ఏ పోస్టు కూడా లేదు. ఇక్కడ సెకండ్ పొజిషన్ చూస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి సంబంధించి దీనికి కూడా 30,000 నుంచి 1,20,000 పే స్కేల్ ఉంటుంది. ఇందులో 65 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్. ఇది కూడా 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇక్కడ థర్డ్ పొజిషన్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇందులో కూడా 30,000 నుంచి 1,20,000 వరకు పే స్కేల్ ఉంటుంది. 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 25 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ. 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషనల్ ఇంజనీరింగ్. ఇక ఫోర్త్ పోస్ట్ అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్. ఇక్కడ 30,000 నుంచి 1,20,000 వరకు పే స్కేల్ ఉంటుంది. 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 25 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ. ఇక్కడ 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఈ అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది కదా, దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,180 రూపాయలుగా అప్లికేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇది ఎవరు కట్టాలంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి జనరల్, ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన వాళ్ళు 1,180 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే ఈ ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఉంది. 1,180 రూపాయలు అనేది ఎగ్జామ్షన్ ఉంది. ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఉంది, అది మీతో షేర్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం. మినిమం మార్క్స్ రిక్వైర్డ్ అన్ని పోస్టులకు సంబంధించి 4 పోస్టులకు సంబంధించి మినిమం 60% అనేది వచ్చి ఉండాలి మార్క్స్. అందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళైతే 50% మార్క్స్ వచ్చినా కూడా ఎలిజిబిలిటీ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ హెచ్పిసిఎల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో రాసేయండి. దానికి సంబంధించి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.